శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. యాంకర్ శ్యామలకి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదో కేసు కూడా అయినట్లు తెలుస్తోంది. దేనికోసం మేడం? ముందు అరెస్ట్ చేశాక మాట్లాడితే బాగుండేది. ఓకే. భయం వచ్చేదేమో. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సోషల్ మీడియా అనేది మీరు దుష్ప్రచారం చేయడానికి కాదు కదండి. హ్మ్. చేసేదానికి కూడా ఒక అర్థం ఉండాలిగా. మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి కల్తీ మద్యమును బెల్ట్ షాపులు కారణం బస్సు దగ్ధం కేసులో అంటారా? కావేరి వేమూరి బస్సు దగ్ధం కేసులో 19 మంది చచ్చిపోయారు కదండి. అవును. ఆ చచ్చిపోవటానికి ప్రభుత్వం కారణం, కల్తీ మద్యం కారణం, బెల్ట్ షాపులు కారణం హ్మ్. అని ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఇష్టానికి మాట్లాడారు, రాశారు, స్ప్రెడ్ చేశారు వీడియోస్ కదా. దాని మీద 26 మందికి నోటీసులు ఇచ్చారు. పనిలో పని అధికార ప్రతినిధి కాబట్టి వైసీపీకి శ్యామల గారికి కూడా ఒక నోటీస్ ఇచ్చారు. నేనంటే ముందు అరెస్ట్ చేసేసి మాట్లాడితే కొంచెం తెలుస్తుంది, భయం తెలుస్తుంది. నోటికి ఎంత వస్తే అంత ఇప్పుడు అధికార పార్టీయా అనధికార పార్టీయా నేను మాట్లాడటల్లా. హ్మ్. మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఒకవేళ నిజంగా నెగిటివ్ ఉన్నా కూడా మీరు స్ప్రెడ్ చేయకూడదు. ప్రజలు ప్యానిక్ అవుతారు. అది కనీస అవగాహన. అది ఇప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లలకి ఏదైనా ఒక పెద్ద దెబ్బ తగిలితే మనం ఏమంటాం? లేదులేమ్మా చిన్నగానే తగిలింది, నువ్వు టెన్షన్ పడకు, డాక్టర్ దగ్గరికి వెళ్దామను, లేదు నేను ఉన్నానను మనం ఒక అభయం ఇస్తాం. అది నేను అనేది. ఇప్పుడు ఆల్రెడీ 19 మంది సజీవ దహనం అయిపోయారు. అసలు మీరు అటువంటి సంఘటనలు ఊహించుకుంటేనే మీకు ఎట్లా ఉంటుందండి? ఒళ్ళు జలదరిస్తుంది, అసలు ఒక బాధ వస్తుంది. అలాంటప్పుడు దానికి అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఈవిడ అక్కడ ఉండి చూశారు పాపం. శ్యామల గారు అక్కడ దగ్గరుండి ఆ యాక్సిడెంట్ అవుతుంటే ఆవిడ చూసింది. చూసి ఆ యాక్సిడెంట్కి వాళ్ళు తాగేసి నడిపారు కాబట్టి బైకు, ఆ తాగింది పాపం బెల్ట్ షాప్లో తాగి వాళ్ళు కల్తీ మద్యం తాగారు కాబట్టి ఆ యాక్సిడెంట్ జరిగింది. బుద్ధి ఉందా అసలు? వాళ్ళు ఆల్రెడీ శివశంకర్ అనే అబ్బాయి, ఎరిస్వామి ఇద్దరు వాళ్ళు మనం చూసాం ఆ వీడియోస్ కూడా. పెట్రోల్ బంక్లో ఎట్లా అతను బైక్ తీసుకెళ్తున్నాడు ఒళ్ళు తెలియకుండా, తాగేసి ఆ బైక్ తోసి కట్ చేయడంలోనే ఒకలాగా ఇదయ్యాడు అతను. సో తప్పు వాళ్ళది. డివైడర్ని ఢీ కొట్టారు. అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, అది జరగగానే ఇతను ఆ ఎరిస్వామి అన్నవాడు ఆ శివశంకర్ని పక్కకు తీసుకెళ్ళాడు. ఈ బండి తీసి ఇక్కడ పక్కకు పెట్టేలోపు ఈ కావేరి వేమూరి బస్సు వచ్చేసింది. ఆ బస్సు కిందకి అది వెళ్ళిపోయి ఆ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది. దాంతో వెంటనే బ్లాస్ట్ అయింది, స్పార్క్స్ వచ్చేసి. ఇది ఎవడి తప్పు? ఒకవేళ అక్కడ శ్యామలు ఉంటే ఏం చేస్తుంది అడుగుతున్నా. అంటే మనకు తెలియదు, అంటే వీళ్ళందరూ చాలా మేధావులు కదా. దీనికి ఎవడైనా ఏదైనా చేయగలడా? ఊహిస్తారా? ఎవడు ఊహించలేడుగా. మీకు ఏమవుతుందంటేనండి, ఈ లైట్స్ గ్లేర్లో మీకు కొన్నిసార్లు తెలియదు, ఎంత ఉన్న బస్సు డ్రైవర్ అయినా కూడా. మనకి ఈ లైట్లు కళ్ళకి పడి చూడండి, మనకు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుంది నైట్ డ్రైవింగ్ అనేది. అసలు ఆ పిల్లలు ఆ టైంలో వెళ్ళటం తప్పు వాళ్ళది. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడకుండా వాళ్ళు కల్తీ మద్యం తాగారు కాబట్టి అది ఇలాంటి రాంగ్ ఇవి చేయటం వల్ల. అంటే ఇప్పుడు ఈ కల్తీ మద్యం కేసు అనేది వాళ్ళు ఒక పెద్ద హైలైట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు మద్యం కుంభకోణంలో అతని పేరు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎలాగైనా కల్తీ మద్యం కేసులో ఇరికించి నారావారి సారా అని రాశారు కదా. అప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా నారాసుర రక్త చరిత్ర. అంటే వాళ్ళకి ఆ టైటిల్స్ చాలా చెవికి ఇంపుగా ఉంటాయి ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. సో మీరు జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచాలంటే ఇలాంటివి చేయాలి. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎలాగైనా హైలైట్ చేయాలి. అందుకని నేను జోగి రమేష్ ఏదో శివాలు ఎత్తిపోయాడు కదా, నేను కర్పూరం పెట్టుకున్నాను చేతిలో అనుకుంటూ. కర్పూరం చేతిలో పెట్టుకున్నాడా మీరు చూసారా? ఒక డప్పో ఒక ప్రమిదో పెట్టుకున్నాడు కదా చేతిలో. అంటే నేను అనేది ఏంటంటే, మనం దేవుణ్ణి కూడా మీరు మోసం చేస్తున్నారు. అది జోగి రమేష్ కనకదుర్గ అమ్మవారిని కూడా మోసం చేద్దామని చూశాడు. నిజంగా నువ్వు కర్పూరం నేను వెలిగించుకుని నేను ప్రమాణం చేస్తా అన్నప్పుడు అరచేతిలో కర్పూరం పెట్టుకోకుండా ఒక ప్రమిద లాంటిది పెట్టుకునంటే నువ్వు భయపడ్డావు. నువ్వు తప్పు చేస్తానని అమ్మవారి ముందే ఒప్పుకున్నావు. నువ్వు అసలు నిన్ను ఎవడడిగాడు? నువ్వు తప్పు చేసావు, ఒప్పు చేసావు, విచారణకు హాజరైతే తెలుసుకో.
ఇవన్నీ ఇలాగా ప్రచారాలు చేసుకోవటం వల్ల అయితే ప్రచార ఆర్భాటాలు అంటాం మనం. అంటే లేనిదాన్ని ఉన్నది లేనట్టు చూపిద్దాం అనుకుంటే నీకు తెలియకుండానే నేనే తప్పు చేశాను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ఈ వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా శ్యామల లాంటి వాళ్ళు, అసలు శ్యామల అధికార ప్రతినిధి అన్నప్పుడు ఇవి కాదు మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డిని పని కట్టుకుని ప్రతి ఒక్కళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. అతనికి అది తెలియాలి, అది తెలియట్లా. రైట్. అది నేను చెప్తున్నా. సో ఇవాళ శ్యామలకు నోటీసులు ఇచ్చిన, 26 మందికి నోటీసులు ఇచ్చిన, అక్కడ ఒక అతను కర్నూలు దగ్గర ఒక ఊరికి చెందిన అతను ఫిర్యాదు చేశాడు, ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని. దాని మీద పోలీసులు కంప్లైంట్ స్వీకరించి వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.